హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఫిష్ ఫ్రై అయితే తయారు చేయబోతున్నాము. చూడండి, మనం అయితే తీసుకొచ్చాము ఒక హాఫ్ కిలో ఫిష్ ఫ్రై అయితే తీసుకొచ్చేసాము. మనం దీన్ని అక్కడే కటింగ్ అయితే చేయించుకొని వచ్చాము ఫ్రెండ్స్. మనం ఇక్కడ తీసుకొచ్చి చాలాసేపు టైం వేస్ట్ మనకి, ఎందుకంటే మనం ఫిష్ ఎక్కడైతే అమ్ముతారో వాళ్ళ దగ్గరే మనం వీటిలన్నిటి కూడా పీసులకి అయితే నేనైతే కొట్టుకొని వచ్చాను. చూడండి, మొత్తం ఒక హాఫ్ కేజీకి నేను చిన్న ఫ్రై కాబట్టి ఈ విధంగా 3, 3, 6, 9 మొత్తం అయితే 10 వచ్చినాయి ఫ్రెండ్స్, మనకి తలకాయతో కూడా కలిపి. కావాలంటే మనకు దీన్ని ఒక 6 అయితే తయారు చేసుకోవచ్చు, కానీ నేను చిన్నవి కొట్టించా కాబట్టి మొత్తం కూడా ఒక 10 అయితే వచ్చినాయి. ఇంకా లేట్ చేయకుండా వీటి మొత్తం కూడా క్లీన్ చేసేసి మీకు వీటికి మసాలా బాగా దట్టిచ్చేసి ఫిష్ ఫ్రై అయితే తయారు చేస్తాను. చాలా సింపుల్గా అయితే తయారు చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, కొంతమందికి అయితే రీచ్ వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఇంకా మనం ఫిష్ మొత్తం కూడా కడిగిన తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇదిగోండి ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం సపరేట్గా ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఇందులో మనం మసాలా ఐటమ్స్ అయితే మొత్తం కూడా మిక్సింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూపిస్తాను మీకు. 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పొడి, 1/2 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. 3 చెంచాలు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనిలోకి మనకు నిమ్మకాయ పిండుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా మారిపోయింది. అందుకే నేను ఒక హాఫ్ నిమ్మకాయ అయితే పిండుతున్నాను. మీరు కూడా పిండుకోండి ఖచ్చితంగా. దీనిలోకి మనం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా మనం మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మన మసాలా ఐటమ్స్ మొత్తం కూడా మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేసిన తర్వాత దీన్ని కూడా మనం ఆ చేపలకైతే పట్టించాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఒక చేపని తీసుకొని ముక్కలుగా మొత్తం తీసుకొని అందులో వేసుకుంటున్నాను కదా. ఈ ముక్కలకన్నిటికి కూడా ఇప్పుడు మనం ఆ మసాలా మనం ప్రిపేర్ చేసిన మసాలా అయితే ఆ ముక్కలకైతే బాగా పెట్టాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా మనం ఒక్కొక్క దానికి ముక్కకి ఈ మసాలా మొత్తం కూడా రాస్తూ ఉండాలి. ఇట్లా రాసింది మళ్ళీ మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి సపరేట్గా. ఇట్లా ఈ మసాలా అయితే మొత్తం కూడా సరిపోద్ది ఫ్రెండ్స్, ఎక్కువ కూడా కాదు మనకి. ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఒక బౌల్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం మసాలా మొత్తం కూడా ముక్కలుగా పట్టించిన తర్వాత దీన్ని అయితే మనం మూత పెట్టుకొని ఒక ½ అవర్ లేదంటే 1 అవర్ దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే 1 అవర్ పెట్టుకోండి. ఒకవేళ టైం లేకపోతే మినిమం 30 మినిట్స్ అయినా పెడితే మనకి ఈ మసాలా ఐటమ్స్ అనేది ముక్కలుగా పట్టేసి మనకి టేస్ట్ అయితే వచ్చింది. తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఫ్రెండ్స్. దీనిలోకి ఒక 5 స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువైనా పోసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పీసులు అయితే వేసుకోవాలి. ఈ పీసుల్ని ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ పీసుల్ని తిప్పాలి ఫ్రెండ్స్.
ఫ్రైస్ చేసేటప్పుడు మంటను అయితే చాలా హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం కూడా మాడిపోతాయి. చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మనం నిదానంగా అయితే దీన్ని అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాను మీకు. ఇదిగోండి, మనకి ఈ యొక్క ఫిష్ ఫ్రైలోకి నిమ్మకాయ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుందాము. ఆహా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే. ఫ్రెండ్స్ సూపర్గా ఉంది మనకి ఫిష్ ఫ్రై అయితే. సాల్ట్ సరిపోయింది, మనకు మసాలా అయితే మొత్తం కూడా సరిపోయింది. దీని మీద మనం లెమన్ పిండాం కాబట్టి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ముళ్ళు అయితే ఉంటాయి, అంటే నేను తెచ్చుకుందాం ముళ్ళు లేకుండా ఫిష్లు ఉంటాయి కదా, అవి తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ అయితే నాకు పొద్దున దొరకలేదు. ఈ విధంగా మీరు కూడా ఒక హాఫ్ కిలో తీసుకొచ్చి ఫ్రై చేసుకుంటే ఇవి 2 మనుషులకే సరిపోతాయి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా తయారు చేశాను కాబట్టి మీరు కూడా ఈ విధంగా చూసి నేర్చుకొని తయారు చేసుకోండి. అట్లాగే ఈ వీడియోస్ తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.